కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహిమలు అన్నీ ఎన్ని కావు. మనము చూస్తూనే ఉంటాము. అక్కడికి ఎంతమంది భక్తులు వస్తారంటే కలియుగ వైకుంఠము తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ కొండపైకి ఎంతమంది భక్తులు వస్తారంటే మొన్న కూడా మేము వెళ్ళేసి వచ్చాము. ఇంకొకటి ఏమిటంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు కష్టమైనవి తీరాలంటే ఆ భగవంతునికి మొక్కుంటారు. తలనీలాలు సమర్పిస్తాము అని అంటారు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారనుకోండి, ఎంత అందమైన జుట్టు పొడుగుగా ఉండిందనుకోండి, ఎట్లున్నా కూడా ఆ భగవంతునికి ఆ తలనీలాలు ఇచ్చేస్తారు. ఆ తలనీలాలు ఇచ్చేయడం వలన భగవంతుడు వాళ్ళకు తొందరగా ఇంకా అందంగా కొన్ని నెలల తేడాలోనే వాళ్ళకు అందమైన జుట్టు వస్తుంది. కానీ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి మనకు తప్పకుండా మన కోరికలు తీరుస్తారు. ఏ బాధలు వచ్చినా కూడా ఆ భగవంతుడు తప్పక తీరుస్తాడు. కాబట్టి అక్కడికి అంతమంది జనాలు వెళ్తారు ఆ దైవాన్ని చూడడానికి. ఒక అమ్మాయి అది ఆ దేవుడికి దండం పెట్టుకునింది. ఏమనంటే తన తండ్రి కొద్దిగా మతి స్థిమితం ఉండదు, చాలా వరకు బాగానే ఉంటాడు. ఆ మతి స్థిమితం లేని కారణంగా ఆ అమ్మాయి రాధా అనే అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి, ఆ తండ్రి తప్పయ్యాడని ఏమి బాధలో పడిందంటే అంత బాధపడింది. ఆ తండ్రి కూడా ఎక్కడ వెళ్ళాడో ఏమో అని, తల్లి లేదు, ఆ తండ్రి కోసము అంత బాధపడింది. ఆమె మనిషిని పెట్టుకొని కొన్ని ప్రదేశాలు చాలా డబ్బులు పెట్టి ఆ తండ్రి కోసము చాలా బాధపడింది. పేపర్లోనూ అనౌన్స్ చేపించింది, టీవీలో కూడా చెప్పించింది. ఏం చెప్పించినా కూడా అతని జాడంటూ తెలియలేదు. చాలా మానసికంగా బాధపడిపోయింది. చిన్నప్పుడు తండ్రి తను ఎత్తుకొని పెంచడము, సాకడము, తన ఫ్యామిలీ కోసము ఆ తండ్రి చేసిన సేవలు, ఆ తండ్రి ద్వారా తను అంత మాత్రము ఎదగడానికి కారణము తన తండ్రి అని అమ్మాయి చాలా రాధా అనే అమ్మాయి చాలా బాధపడింది. ఆ తండ్రి కూడా ఆ రాధా అనే అమ్మాయిని బాగా చదివించి ఉద్యోగం వచ్చేట్టుగా చేశాడు. జాబ్ చేసుకుంటూనే అమ్మాయి తండ్రి కోసం చాలా బాధపడింది. ఎక్కడ ప్రయత్నం చేసి ఎంత చేసినా కూడా తండ్రి జాడ తెలియలేదు. ఆఖరికి వెంకటేశ్వర స్వామికి ఆమె మొక్కుకొనింది. ఏమనంటే తన తండ్రి గాన తనకు దొరికితే తన మెడలో 3 తులాల చైన్ ఉంది, ఆ చైన్ తీసుకొచ్చి మీ ఉండిలో వేసేస్తాను స్వామి అని దండం పెట్టుకునింది. ఆ దేవుడి మహిమ ఏమో కరెక్ట్గా భగవంతుడి మహిమ నిరూపణ చేశాడేమో. అలా మొక్కున్న ఒక 10 డేస్కు ఆ తండ్రి ఉండే ఆచూకీ తెలిసింది. ఏ తిరుమలలో తను ఆ చైను మెడ చైన్ వేస్తానని మొక్కునిందో అక్కడే తిరుమలలోనే మెట్ల దగ్గర ఉన్నట్టుగా తెలిసింది. ఆ పేపర్లో చూసి అతన్ని ఎవరో ఒకరు భక్తులు కనిపెట్టి అతనికి డబ్బులు కూడా ఇచ్చి అక్కడ నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కిపించారు. ఇక్కడ తెలియపరిచినారు. ఫోన్ నెంబర్ అది ఇచ్చింది కదా రాధా అనే అమ్మాయి. ఫోన్ చేశాక అమ్మాయి పలానా ట్రైన్లో తన తండ్రి ఉన్నాడని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరో మహానుభావులు ఎక్కిపించారు జాగ్రత్తగా. కొంత మతి స్థిమితం ఉండదు కానీ చాలా వరకు కొంత బాగానే ఉంటాడు. అతను తిరుమల నుంచి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చినాడు. విజయవాడకు వచ్చాక ఆ రాధా అనే అమ్మాయి తన బ్రదర్స్ అనే వాళ్ళని తీసుకొని పోయి తండ్రిని ఇంటికి తీసుకొచ్చింది. ఎంత సంతోషపడిందంటే అమ్మాయి ఆ తండ్రి ఆ భగవంతుని దయ వల్లనే తనకు దొరికాడని చెప్పేసి అనుకున్నది. తర్వాత అనుకున్నట్టుగానే వెంటనే ఆ అమ్మాయి రోజులు కూడా లేటు చేయలేదు. ఇంటికి వచ్చిన ఆ మరుసటి దినమే తిరుమలకి వెళ్ళింది. తిరుమలకి వెళ్ళి
తన మెడలో 3 తులాల చైను ఆ ఉండిలో భగవంతునికే వేసేసింది. భగవంతునికి లేక కాదు, బంగారు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఆయనకున్నాయి. ఆయన పుట్టించిన భక్తులము మనము. మనకు ఆయన మీద ఎంత మాత్రమో ఆప్యాయత ప్రేమ ఉంది అని భగవంతుడు మనల్ని పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షల్లో రాధ అనే అమ్మాయే గెలిచింది. తండ్రి ఆమె దగ్గరికి వచ్చాడు. అదేలాగా తండ్రి వచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకునింది. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానము కూడా బాగా లేట్ అయ్యింది. కానీ అది కూడా దేవునికి దండం పెట్టుకునింది. దేవుడికి దండం పెట్టి పూజలు చేసుకోవడం వలన లేటుగా అయినా కూడా అమ్మాయికి బాబు పుట్టాడు. బాగా తన భర్త తన బిడ్డ సంతోషంగా తన ఫ్యామిలీతో బాగుంది. చూసారా, ఇలాగా ఆ వెంకటేశ్వర స్వామి ఎంతోమంది కోరికలు తీరుస్తాడు కాబట్టి అందరూ దేవుడి దగ్గరికి తిరుమలకి వెళ్ళి ఆ భగవంతుడిని ఎంత కష్టమైనా కూడా చూసి వస్తారు. ఇది మనకు యథార్థ సంఘటన, మన ఎదురుగుండానే జరిగింది. అలాగా చాలామంది కూడా భగవంతునికి బంగారు కానీ నిలువు దోపిడీ కూడా ఇచ్చేస్తారు. నిలువు దోపిడీ అంటే కూడా వాళ్ళ ఒంటి మీద ఏం బంగారు ఉంటే ఆ బంగారు వేసేస్తారు. వేసేయడం వల్ల భగవంతుడు వాళ్ళకి ఇంకా మంచి చేస్తున్నాడు. అలా మంచి చేస్తాడని భక్తులు ఆ విధంగా కోరికలు తీర్చుకుంటున్నారు. దైవం అయితే తప్పకుండా ఏ కోరిక కోరినా కూడా సాధ్యమైనంత వరకు భగవంతుడు ఆ కోరికలు తీర్చి భక్తుల్ని కాపాడుతాడు. మరి భక్తులు కోరికలు మరీ మితిమీరేవిగా ఉంటే దేవుడు కూడా తీర్చలేడేమో. కొన్ని దేవుడు కూడా తీర్చని ఉన్నాయి. ఆయన చేతిలో ఉండేటివి ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఆ చనిపోయే మనిషిని బతికించు అని చెప్పేసి అంటే కూడా భగవంతుడు బతికించలేడు కదా. అలాగా ఎంత మాత్రం ఆయుసు ఉంటేనే భగవంతుడుగా కొంతైనా కాపాడగలుగుతాడు. ఇలాగా దేవుడు మనల్ని తిరుమల తిరుపతి దేవుడు చాలామందిని కాపాడుతాడు. అందరూ కూడా ఆయన్ని వేడుకుంటారు. అక్కడికి వెళ్ళేసి వస్తే స్వర్గానికి వెళ్ళేసి వచ్చినట్టుగా ఉంటుంది. మేము కూడా 3 days అయింది దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాము. చాలా హ్యాపీ అనిపించింది. కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి ఎంత కష్టమైనా కూడా మనము అక్కడికి పోయేసి వస్తేనే మనము హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతాము. మరి మనం తలుచుకున్నప్పుడు కూడా భగవంతుని దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళవచ్చు.